ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే నేను నా బైక్ మీద రైడింగ్ వెళ్ళట్లేదు, సంతోష్ బైక్ మీద వెళ్తున్నాను. ఐ మిస్ యూ నెటరీ. సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బాగా చెప్తున్నావా? ఎక్కడ కనిపిస్తారు? నాకు కనిపించట్లేదు ఆంటీ, మా మమ్మీ కూడా కనిపించట్లేదు. ఆంటీ ఓకే గైజ్, రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను పిలియన్గా కూర్చున్నాను. నాకు పిలియన్గా కూర్చోవడం అస్సలు నచ్చదు. సో అది రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేను నా సో వెనక వస్తుంది మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అప్పుడు నా స్కూటీ మీద ఉన్నది స్కూల్ మేట్ అనమాట, అండ్ బైక్ మీద ఉన్నది నా ఫ్రెండ్. సో మార్నింగ్ రైడ్. మేఘాల అవునవును, మధ్యలో చూస్తుంటే తెద్దాం. వెళ్ళేటప్పుడు మేబీ ఎండ వచ్చేస్తుందేమో. గోప్రోలో ఉన్నాయి, మొత్తం రికార్డ్ చేశాను. సో గైస్, ప్రజెంట్ అయితే గుడిలోవా టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్ ఇంకా పైకి ఉంది, ఇక్కడ నుండి కనిపించట్లేదు. ప్రీవియస్ షాట్లో కనిపించింది. ఎటువైపు అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను వచ్చేటప్పుడు ఇంత డెన్స్గా ఏం లేదు బ్రో. ఓకే, కింద నుండి స్టెప్స్ అయితే ఇటువైపు అనుకుంటాను కదా. మేము అప్పుడు మెట్లు ఎక్కి వచ్చాం. ఇగో ఇదే మెట్ల రూట్. ఓకే, ఇది పిక్నిక్ స్పాట్గా కూడా మారిపోయింది. వావ్, అది అసలు వైజాగ్లో ఉన్నట్లేదు. నిజంరా, అరే భలే ఉంది ఇదంతా.
ఓ మొత్తం అసలు డెన్స్గా తయారైపోయింది గైస్. నేనైతే 6 or 7 years బ్యాక్ వచ్చాను ఈ ప్లేస్కి. మా కాలేజీలో ఉన్నప్పుడు మేము మా ఫెస్ట్ని బంక్ కొట్టి ఇక్కడికి వచ్చాం అనమాట. ఫెస్ట్ చాలా బోరింగ్గా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం నడుచుకుంటూ. పిక్స్ మా ఫ్రెండ్స్ని అడుగుతాను, పిక్స్ షేర్ చేస్తాను అప్పట్లో ఇది ఎలా ఉంది ఏంటనేది. అదిగో అదే బ్రో. ఏ గుడి? ఓకే. ఇది టెంపుల్. అండ్ ఈ పైకి ఏంటి బ్రో పాదాలా? సమ్ పాదాలు ఉంటాయట. కొంచెం ట్రెక్ లానే ఉంది, ట్రెక్ చేద్దాం. కానీ ఎటువైపు వెళ్ళాలి? దారులు మూసుకుపోయాయి. యాక్చువల్లీ ఇదే, కానీ దారి మూసిపోయింది. వే క్లోజ్డ్ అంటే అదే, ఐ మీన్ చూద్దాం, అక్కడి వరకు వెళ్ళి ట్రై చేద్దాం. కష్టం, ఎందుకంటే అసలు ఇంకా నేను ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోయాను. లేదా వెళ్ళిపోతావా కిందకి? మనం హాలోజినేషన్ కాదు. అవును, లేదు కొంచెం లోతుగా ఉంది. అదే అక్కడ ఓపెన్ మధ్యలో గ్యాప్ ఉంది. ఇది ఒక్కటి దాటితే చాలు. రండి దా, నా వెనక ఎవరైనా ఉంటే నాకు ధైర్యం. ముళ్ళు అక్కడ వరకు వెళ్ళి వచ్చేద్దాం. అక్కడ వరకు పద, వరకు వచ్చామంటే మరి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఇదేనా? ఓకే, అర్థమైంది. కానీ కష్టం బ్రో, కష్టమైంది. బాగా అప్పుడు నీట్ కనిపించేది, స్టెప్ కనిపించట్లే. 7 yearsలో ఇంత అడవి పెరిగిపోయింది. ఓకే ఓకే, మళ్ళీ యూటర్న్ కష్టం. ఇంకేం చేయలేం. ట్రెక్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం అంటే దట్టంగా ఉండడం వల్ల కొంచెం. అవును, సో ఇలాగుంది స్టెప్స్ మొత్తం, ఎక్కడ ఏం కనపడట్లేదు. సో అందుకోసం ఇంకా 7 years ఆఫ్ ఎవల్యూషన్ బ్రో. డిసప్పాయింట్ అయింది. డిసప్పాయింట్ అయింది. చిన్నది చేసాం కదా ట్రెక్. ఆ పాదాల దగ్గరికి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. వెళ్దామంటే కట్ చేసి వెళ్ళిపోవడమే అలాగా. కానీ డేంజర్ కొంచెం, ఎక్కడ ఏముంటే తెలియట్లే కదా, అదొక్క డేంజర్ ఉంటుంది. పాకే ప్రాణుల వల్లే డేంజర్. ఎస్. ఏమైంది?
ఏమైంది? స్పైడీయా? స్పైడర్ కాదు, చిన్న మొక్క. స్పైడీ అయితే బాగుంది, స్పైడర్ మ్యాన్ అయిపోవచ్చు. స్పైడర్ మ్యాన్. ఇందాకలే స్పైడర్ చూసాను ఒకటి. చూసాను. ఉన్నది. అయ్యో వెయిట్. ఓకే దీపో. ఓకే దిగుతా. దిగుతాను. ఓకే అమ్మయ్యా, మన కనీసం ప్రసాదం కూడా దొరకదు ఇక్కడ. దానికోసం వచ్చావా? చెప్పాను కదా, గుడి అంటే మనకు ప్రసాదం ఉండాల్సిందే. దానికోసం వచ్చా నా డౌట్ అయితే. నాకు తెలిసి ఇది న్యాచురల్ వాటర్ అనుకుంటా. న్యాచురల్గా వస్తుంది. నువ్వు ఇదే చూసుంటావు. లేదు నాకు కన్ఫామ్గా గుర్తుంది. అయితే ఆ మీదన ఉంది కదా లోతుగా, అక్కడ నుండి వస్తుంది అనుకుంటా. పైనుండే ఊరుతుంది. పైన ఉంది, అవును, పైనుండి అలా ఊరుతుంది. మెయింటెనెన్స్ లేదు బ్రో ఇక్కడ. సో గైస్ ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది పార్కింగ్ స్పాట్ దగ్గర, అటువైపు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ కొండలు, 2 కొండల మధ్యలో ఉన్నాం. తెలీదు బ్రో. ఎలా చెప్పేసావు? అవును, శివుడిదే. చూశాను. సో గైస్ టైమ్ 8:30 అవుతుంది, ఎండ వచ్చేసింది కాబట్టి మేము ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. వీడు నా ఫ్రెండ్ కమల్ ఫ్రమ్ స్కూల్. చాలాసార్లు యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అనమాట వీడికి చెప్పాను ఈ ప్లేస్కి వద్దామని, క్యాన్సిల్ అయింది. సో సెకండ్ టైం వచ్చేసాం. ఎండ వస్తే మాత్రం బాగాలేదురా ఆ ప్లేసు.
ఏదైనా వింటర్లో ఇవన్నీ బాగుంటాయి. వింటర్ టైం బాగుంటుంది కాబట్టి అవును. ఇప్పుడు వేడి ఇంకంతే కదా. బ్లాగ్ అయితే ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను ఇంటికి. సో దిస్ యువర్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. ఇదంతా ఆఫ్ రోడ్ ఉండేది ఆ టైంలో. అవును, మట్టి రోడ్డు. ఇప్పుడు వేస్తాడు. అప్పుడు చాలా కష్టం. పవన్ కొట్టే ఎందుకంటే జనాలు వచ్చి బాయ్ రా. శుభ బాయ్.